నమస్తే. సగం సొంత భూమి, సగం కుంట భూమి, చెరువులు పూడ్చేశారు, కన్వెన్షన్లు కట్టేశారు. హీరో నాగార్జున చెరలో తమ్మిడి చెరువు కూరుకుపోయింది. ఏళ్ల తరబడి ఆక్రమించి కోట్లల్లో సంపాదించేశారు. చేసిందేమో తప్పు, ఆ పైన బుకాయింపు. లేని స్టే ఉందని, తాను నీతిమంతుడని డైలాగులు. కన్వెన్షన్ హైడ్రా కూలగొట్టడంతో హీరో గారు ఈ రేంజ్ లో బిల్డప్లేంటి? చట్టాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు హైడ్రా చర్యలపై ఈ ముసలి కన్నీళ్ళేంటి? అసలు కన్వెన్షన్ ఆక్రమణల చరిత్ర ఏంటి? కన్వెన్షన్ నేలమట్టమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాన్ని హైడ్రా కూల్చేసింది. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టిన కన్వెన్షన్ పై కొరడా ఝుళిపించింది. టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ కూల్చివేత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలోనే ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ కట్టారని వివరించింది. అయితే నిబంధనలకు అనుకూలంగానే కన్వెన్షన్ కట్టామని నాగార్జున అంటుంటే, నాగార్జున వ్యాఖ్యల అబద్ధమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. దీంతో నాగార్జున హైడ్రా ఆడుతున్నారని స్పష్టమైపోయింది. అయితే కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేయడం బాధాకరమంటూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తామేమీ చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు. తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు వాస్తవాలు తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ పోస్టు చేయాల్సి వచ్చిందన్నారు. కన్వెన్షన్ భూమి పట్టా భూమి అన్నారు నాగార్జున. ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించి కట్టలేదన్నారు. ప్రైవేట్ స్థలంలోనే కన్వెన్షన్ ను నిర్మించామన్నారు నాగార్జున. కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీస్ పై కూడా కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కన్వెన్షన్ ను పూర్తి తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కూల్చేశారని ఆరోపించారు నాగార్జున. ఈ రోజు జరిగిన పరిణామాన్ని ఒకసారి చూస్తే, ఇవాళ ఉదయం కన్వెన్షన్ కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ట్వీట్ లో ప్రస్తావించారు నాగార్జున. కోర్టులో కేసు ఉందన్న నాగార్జున, ఒకవేళ కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే కన్వెన్షన్ తానే కూల్చేయిస్తాను అంటున్నారు ఆయన. తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి అన్నారు అక్కినేని నాగార్జున. కన్వెన్షన్ కూల్చివేత తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజల్లోకి తమపై దురభిప్రాయం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ పోస్టు చేస్తున్నామంటూ ప్రస్తావించారు. కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయిస్తానని, అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు నాగార్జున. నాగార్జున చెప్తున్నట్టు నిజంగానే కన్వెన్షన్ పట్టాభూమా? పట్టాభూమి అయితే అది అక్రమమని ఎందుకు హైడ్రా కూల్చేస్తోంది? నాగార్జున వ్యాఖ్యలు ఖండించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకే కూల్చేశామని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనుమతుల కోసం యాజమాన్యం ప్రయత్నించిందని, అయితే అధికారులు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదన్నారు. రంగనాథ్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని స్పష్టం చేశారు. హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్న నాగార్జున వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే
కూల్చేశామని తేల్చి చెప్పారు. కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎన్ కన్వెన్షన్ చేసిన రిక్వెస్ట్ ను గతంలోనే అధికారులు తిరస్కరించారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పై ఇప్పటికీ లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు కూడా లేవన్నారు. అసలు ఎన్ కన్వెన్షన్ విషయంలో 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో భాగంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక అప్పటికే స్థానిక ప్రజలతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు కూడా ఎన్ కన్వెన్షన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తమ్మిడి చెరువు ఆక్రమించి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లుగా ప్రభుత్వానికి ఇటు జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ కూల్చేయాలని ఆదేశించారు. అయితే ఈ కూల్చివేత ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం కొద్ది కాలానికే పక్కన పెట్టేసింది. అక్కినేని నాగార్జున మరోసారి కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారని తెలిసిందే. అంతేకాకుండా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో కూడా పర్సనల్ గా నాగార్జున సంప్రదింపులు జరిపి కాంప్రమైజ్ చేసుకున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తాయి. అంటే పెద్ద ఎత్తున అప్పుడు కొంతవరకు లాబియింగ్ పాల్పడ్డారు, అలాగే లాలూచీ పడ్డారు. దాంతోనే కూల్చివేత పనులు ఆగిపోయాయి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై ఎడతెగని పోరాటం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత చేపట్టకపోవడంపై ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. అలా విషయం కాలదోషం పట్టిపోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాడు ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై పోరాడిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. హైదరాబాద్ లో భూ అక్రమాలు, ఆక్రమణదారుల తాట తీసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అందులో ఒకటి ఎన్ కన్వెన్షన్. ఆక్రమణకు గురైనటువంటి చెరువులను కాపాడేందుకు హైడ్రా అనే ఏజెన్సీని ఏర్పాటు చేయడంతోనే తమ్మడి చెరువు వద్ద నుండి నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ తెరపైకి వచ్చింది. మొట్టమొదట ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాల కూల్చివేతతో కొంతవరకు కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా తెలంగాణ సర్కారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అంతా కూడా ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ గా పేరు. దాదాపు 170 చెరువులుండేవి. ఈ చెరువుల్లో నీళ్లు, చేపలకు బదులుగా ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. అక్రమ కట్టడాలు వెలిశాయి. నీరు కిందికి వెళ్ళడానికి ఎలాంటి సదుపాయం లేదు. నాలాలు పూడుకుపోయాయి. హైదరాబాద్ అంతా కూడా వర్షం వస్తే చాలు పూర్తిగా మునిగిపోతోంది. ఎందుకు? అప్పుడు చెరువులుండేవి. ఈ పడిన వర్షపు నీరంతా కూడా చెరువుల్లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు నీరు ఇంకేటువంటి పరిస్థితే లేదు. నగరం కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. అక్రమ కట్టడాల మయంగా మారిపోయింది. దీంతో హైడ్రా నడుం బిగించింది. అక్రమ కట్టడాలను నేల కూల్చడం ద్వారా హైదరాబాద్ ను కాపాడేందుకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తమిడికుంట చెరువు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో నిర్మాణం చేశారంటూ ఎన్ కన్వెన్షన్ పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎట్టకేలకు తన సిబ్బందితో 9 చెరువు అంటే ఎఫ్టీఎల్ లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేశారు. అంతేకాకుండా
తమ్మిడి చెరువుకు మరోవైపు నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు కూడా కూల్చి నేలమట్టం చేశారు. ఈ కూల్చివేత జరిగే సమయంలోనే కోర్టును ఆశ్రయించి అన్కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి స్టే తెచ్చారు అక్కినేని నాగార్జున. కానీ అప్పటికే పూర్తిగా అన్కన్వెన్షన్ సెంటర్ నేలమట్టమైపోయింది. అయితే గత కొంతకాలంగా కూడా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్తూనే ఉంది. దీని నిమిత్తమే హైడ్రా అనే ఒక ఏజెన్సీని తీసుకురావడం జరిగింది. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చెరువులపై అక్రమ కట్టడాలు కట్టినటువంటి ఆ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. అయితే నాగార్జున ఇది పట్టా భూమి, ప్రైవేట్ స్థలంలో అన్కన్వెన్షన్ నిర్మించామని చెప్పేసి ఆయన వాదిస్తుంటే ఇది పూర్తిగా కూడా అక్రమ కట్టడము అని చెప్పేసి హైడ్రా నేలమట్టం చేసింది. అయితే కోర్టు స్టే ఉందని చెప్పేసి నాగార్జున చెప్తూ ఉంటే కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని చెప్పేసి ఇటు హైడ్రా వ్యాఖ్యానించడం జరిగింది. ఆక్రమణ కారణంగా 10 ఎకరాలకు ఈ చెరువు కుదించుకుపోయింది. అంటే చెరువు భూమిని ఆక్రమించి 2010లో ఈ అన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఈ మొత్తం 10 ఎకరాల భూమిలో కూడా అన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అంటే చెరువుకు సంబంధించి మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఏదైతే ఉందో ఎఫ్టీఎల్ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో భాగంగానే హైడ్రా ముఖ్యంగా ఈ అన్కన్వెన్షన్ కూల్చివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు మధ్యతరగతి కావచ్చు, సామాన్యులు కావచ్చు, బడాబాబులు కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఒక కూలంకషమైన ప్రణాళిక ప్రకారమే హైడ్రా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఇది అక్రమమా సక్రమమా అనేది క్లారిటీగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు హైడ్రా చెప్తోంది అన్కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవంటూ. హైడ్రా కూల్చివేతకు ఇది పూర్తి స్థాయిలో అన్కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని పూనుకుంది. అసలు అన్కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవా అంటూ హైడ్రా చెప్తుంటే, మరోవైపు అక్కినేని నాగార్జున ఇది పూర్తిగా పట్టా భూమి, దీనికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి అని వాదిస్తున్నారు. అలాగే కోర్టు కూడా స్టే ఇచ్చింది. మేము 2014లోనే మేము కోర్టును ఆశ్రయించామంటున్నారు. అసలు ఎలాంటి స్టే లేదు, దీనికి అసలు ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ముఖ్యంగా తమ్మిడికుంట చెరువులో 10 ఎకరాల భూమిని అక్రమంగా అన్కన్వెన్షన్ లో నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి ఆ అన్కన్వెన్షన్ నిర్మాణాల్లో ఉన్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు, వాటినే కూల్చేశామని హైడ్రా మరోవైపు వాదిస్తోంది. అంటే రియల్ లైఫ్ లో హీరోయిజం, రియల్ లైఫ్ లో విలనిజం. హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో మధ్యతరగతి కావచ్చు, సామాన్యులు కావచ్చు, నిలువ నీడ లేకుండా, నివాసాలు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ బడాబాబుల విషయానికి వస్తే గనక చెరువులను అమాంతంగా కబ్జా చేశారు. చెరువుల మీదే పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారు. ఓ రకంగా చూసుకుంటే గనక దాదాపు 2010 నుంచి 2024 వరకు ఈ అన్కన్వెన్షన్ చేసిన బిజినెస్ చూసుకుంటే, ఒక్క ఫంక్షన్ చేయాలంటే అన్కన్వెన్షన్ లో దాదాపు 30 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఆ రకంగా చూసుకుంటే గనక ఎంత బిజినెస్ చేశారన్నది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇదంతా సక్రమమైన సంపాదనే, ఇదంతా సక్రమమే, ఇది పట్టా భూమి అని వాదిస్తున్నారు. ఆల్ రైట్, మరి అక్కినేని నాగార్జున అన్కన్వెన్షన్ అధినేత, యజమాని ఏం చెప్తున్నారు? అనుమతుల కోసం యాజమాన్యం గతంలోనే ప్రయత్నం చేసింది. మరి అంతా బాగుంటే గనక, ప్రణాళికాబద్ధంగా ఉంటే, నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఎందుకు అనుమతులు రాలేదు? అనుమతుల కోసం యాజమాన్యం ప్రయత్నించినప్పుడు మరి అక్కడ అక్రమ నిర్మాణాలకు ఎవరు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చారు? గతంలో కూల్చివేతలపై స్టే లేదంటుంది హైడ్రా. మరి ఆల్రెడీ మేము హైకోర్టును ఆశ్రయించాం. 2014లోనే హైకోర్టు మాకు ఒక స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చింది, స్టే విధించిందని అక్కినేని నాగార్జున చెప్తున్నారు. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చివేతలు చేశామని. ఇది నిజంగా అక్కినేని నాగార్జున ఎంత పొలిటికల్ సపోర్ట్ కావచ్చు, గత ప్రభుత్వాలతో ఆయనకున్న డీలింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే.
అప్పుడు కొంతవరకు మ్యానిపులేషన్ జరిగింది, కొంతవరకు కూల్చివేయకుండా ఆయన అడ్డుకోగలిగారు, ఆపగలిగారు. కానీ ఇప్పుడు చాలా పారదర్శకంగా జవాబుదారీగా ప్రభుత్వం వ్యవహరించాలనుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు వర్షం పడితే విశ్వనగరం మునిగిపోతోంది. ముఖ్యంగా చెరువులు, నాలాలు అన్ని కుంటల మీద అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డాయి. దీనిని ముందుగా తొలగిస్తేనే కొంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద నీటిని కావచ్చు, లేకపోతే ఫ్లడ్ వచ్చినప్పుడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా చెరువుల్లోకి వెళ్లిపోతాయి. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలన్న ఒక సత్సంకల్పంతో తెలంగాణ సర్కార్ ఒక సాహసోపేతమైనటువంటి ఒక డైనమిక్ డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక ఎన్కన్వెన్షన్ పై హైకోర్టు, లోకాయుక్త తీర్పులు కూడా గతంలో ఉన్నాయని చెప్పేసి కూడా హైడ్రా క్లారిటీగా చెప్తోంది. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి కూడా చెప్తుంది. ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ కి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఒకటి అక్కినేని నాగార్జున, రెండు నల్లా ప్రీతం రెడ్డి. ఈ ఇద్దరు యజమానులు కూడా చాలా క్లారిటీగా అబద్ధాన్ని చాలా బుకాయిస్తున్నారు. దీనికి పట్టా ఉంది, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి, మేము నిబంధనల ప్రకారమే వెళ్ళాము, మేము చట్ట ప్రకారం మాత్రమే ఈ నిర్మాణాలు చేశామంటున్నారు. మరి చట్ట ప్రకారమే అన్ని నిబంధనలు ఉంటే, చట్ట ప్రకారమే అన్ని అనుమతులు ఉంటే ఎందుకు అక్రమ నిర్మాణంగా భావించి హైడ్రా ఇంత పెద్ద ఎత్తున కూల్చివేతకు పాల్పడుతుంది? ఒక రకంగా చెప్పాలంటే పట్టా భూమి ఉంటే, అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఇంత సాహసోపేతమైన నిర్ణయం చేయగలుగుతారా? జరగదు కదా. సో చూడొచ్చు మనం సైబర్ టవర్స్ ముందున్నటువంటి తమ్మిడికుంట చెరువు ఆక్రమణలు. దాదాపు 10 ఎకరాల చెరువులో ముఖ్యంగా నీటితో నిండవలసినటువంటి చెరువును ఒక కాంక్రీట్ జంగిల్గా మార్చేశారు, ఒక బిజినెస్ స్పాట్ గా మార్చేశారు. ఒక ఎన్కన్వెన్షన్ నిర్మించి దాని మీద ఫంక్షన్ కు 50 లక్షల రూపాయలు అక్షరాల వసూలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. 2010 నుంచి మొదలు పెడితే ఆ నిర్మాణం పూర్తయిన దగ్గర నుంచి 2024 వరకు ఎంత బిజినెస్ చేశారో ఒకసారి మనకు క్లారిటీగా కనపడుతూ ఉంది. ఇక గతంలో 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి తమ్మిడి చెరువు, 29 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ నిండుగా నీళ్లతో, చేపలతో, ప్రకృతి సౌందర్యంతో ఉన్నటువంటి ఈ చెరువుని ఆక్రమణలు దాదాపు 10 ఎకరాలు చెరువు కుంచుకుపోయిందని చెప్పుకోవచ్చు. 10 ఎకరాల చెరువు మీద అక్రమ కట్టడాలు కట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము చెరువు భూమి ఆక్రమించి 2010లో ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. 2010 అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది, తెలంగాణ విడిపోలేదు. అంటే అప్పుడే మొత్తం పర్మిషన్లు ఏ విధంగా తెచ్చుకున్నారు, అక్కడ కట్టమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ రకంగా నిర్మాణాలు జరిగాయి అనేది కూడా కొంతవరకు కూడా డాక్యుమెంటేషన్ రూపంలో కూడా అన్నింటినీ కూడా బయటకు లాగుతున్న సందర్భం ఉంది. మొత్తం సిటీ వ్యాప్తంగా ఎంతటి బడాబాబులు ఉన్నప్పటికీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. తమ భేదాలు అనేవి ఏవి లేవు. అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా కూల్చి అవతల పడేస్తామని చెప్పేసి ఇటు తెలంగాణ మంత్రులు కూడా చెప్తున్నారు, చాలా క్లారిటీగా చెప్తున్నారు. మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయట కూడా విన్నాము, నా కట్టడం అక్రమమైనా కూడా కూల్చి పడేయండి అని చెప్పేస్తున్నారు. సో దట్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ డెమాలిష్ జరుగుతోంది. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఎన్కన్వెన్షన్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్కన్వెన్షన్ అక్రమాలపై ఎడతెగని పోరాటం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత చేపట్టకపోవడంపై ప్రభుత్వాన్ని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఒకసారి రేవంత్ మాటలు విందాం. ఇప్పుడు కొలతలు పెట్టారు, కబ్జాలను నిర్ధారించారు, కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో, సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు, అదేంది మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నాను, అనుమతులు లేకుండా కట్టినను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. ఇప్పటికైనా నాగార్జున పెట్టుకున్న చెరువుల ఆక్రమణను ప్రభుత్వం తొలగించాల్సిందే. నాగార్జున కూడా హీరో, అంటే హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు, హీరోలాగా ఉండాలనుకుంటారు. అలాంటి హీరోనే కబ్జాలను పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు. హీరో అన్నట్టు ప్రభుత్వం కొంతవరకు ముందుకెళ్ళింది, కొన్ని గోడను కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నా, ఏం జరిగింది, ఏం లావాదేవీలు జరిగినాయి, ఎవరి చేతులు మారింది, ఏం జరిగింది అనేది. ప్రభుత్వము
ఈ రకమైన వైఖరితో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఖరి మీద అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉండే, ఎందుకంటే కేటీఆర్ గారు కంటిన్యూస్గా ఎక్కడ చూసినా కూడా నాగార్జునతోనే కలిసి కనిపిస్తున్నాడు. నిజంగా వారి ఒత్తిడి లేదనుకుంటే తక్షణమే ప్రభుత్వం ఆక్రమణలు తొలగించాలి. లేదంటే హరీష్ గారు చెప్పిన దాని ప్రకారము ఆ కబ్జాలను కేటీఆర్ గారే కాపాడుతున్నారు. ఎవరు జోక్యం చేసుకున్నారో నాకు తెలియదు. నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం. దీన్ని బట్టి మిగతా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇందులోనే ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న మిగతా సమాచారం మీ పార్టీ పరంగా ఉన్న కోర్టుకు వెళ్ళాలంటే ఏమైనా చేసే అవకాశం? కోర్టులు ప్రతిదానికి కోర్టుకు వెళ్ళడం ఏముంది? ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయం తీసుకోకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి అంశాలలో ప్రత్యేకమైన అభిమానం ఏమన్నా చూపిస్తా ఉన్నారా నాగార్జున మీద ప్రభుత్వం? ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. కళ్ళెదురుగా కబ్జాలను తొలగించలేదు, ఫంక్షన్ హాల్ కొనసాగుతుంది. ఆక్రమించుకున్న దాంట్లో మొత్తం నింపేసి, చెరువు నింపేసి ఈరోజు ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నా కనీసం ఒక ఇటుకను కూడా తీసే ప్రయత్నం చేస్తలేరు. మిగతా చెరువులను ఒక రకంగా, ఈ చెరువును ఒక రకంగా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు నిజాంపేటలో కానీ మూసాపేటలో కానీ నిన్నమన్న వర్షాలల్లా ఆక్రమించుకున్నారని చెప్పి రోజు కూలగొడుతున్నారని మీరే తాటికాయంత అక్షరాలతో చూపిస్తున్నారు. పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను మాత్రం మీరు జేసీబీలు పెట్టేసి మొత్తం 4 అంతస్తులోనే పడగొడుతున్నారు కదా, మంచిదే. ఎందుకు నాగార్జున గారి కబ్జాను మీరు తొలగించలేకపోతున్నారు? ఎవరు ఒత్తిడి చేస్తున్నారు? ఎవరు లాబింగ్ చేస్తున్నారు? ఎవరు నాగార్జున గారు ఒత్తిడికి లొంగిపోయినరు? ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకంటే ప్రసార సాధనాలుగా మీ మీద ఉన్నది. మీరు వెలికి తీసుకో. ఎస్ విన్నారుగా 2016లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ అవి. ఇక బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారన్నారు భట్టి విక్రమార్క. అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామన్నారు డిప్యూటీ సీఎం. 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామని అన్నారు ఆయన. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీసు ఇవ్వలేదనంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్ని లేక్స్లో ఎక్కడైతే కట్టారో, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలోనే, నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది, రిమోట్ సెన్సింగ్. అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేకులన్నీ ఆక్రమణకు గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి. ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం, చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే జరుగుతుంది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అటువంటి చేయొద్దనే కోరుతాం. ఇది అన్కన్వెన్షన్ ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్. నమస్తే.